హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ కిచెన్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పాలకూర ఉల్లికారం చేస్తున్నానండి. దానికి పాలకూర తీసుకున్న ఓ 6 కట్టలు అండ్ ఉల్లిపాయలు పెద్దవి 3 అండి, పెద్ద సైజు 3, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు అండ్ పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా అండి. చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకున్నా. వేడెక్కాక ఆయిల్ వేసేసుకున్నా. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ వేడి చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని అది మిక్సీ పట్టాలన్నమాట. చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్గా కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇక ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేడింది, హీట్ ఎక్కింది కదా, జీలకర్ర వేసుకున్నాం, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. కట్ చేసి వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నా. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. మనం ఇవి వేగాలన్నమాట. కొంచెం గోల్డ్ కలర్ రావాలి ఆనియన్ వేగడానికి మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. చూడండి, కొంచెం ఆనియన్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. మళ్ళీ కర్రీలో వేసేసుకుందాం. ఆనియన్లు వేగడానికి మాత్రమే 1 స్పూన్ వేసాను. చూడండి, ఆనియన్లు వేగుతున్నాయి ఇట్లా. చూడండి, ఆనియన్ ఇలా వేగుతుంది. కాస్త పసుపు వేసాను నేను. అందులో కలిపేసుకోవాలి. పసుపు వేసి ఆనియన్స్ వేయించుకుంటాం. చూడండి, ఇంకా గోల్డెన్ బ్రౌన్గా వేగాలి ఆనియన్స్. ఇంకా కాస్త వేగాలండి. ఈలోప పాలకూర కట్ చేసుకుంటాను నేను. 2 వెల్లుల్లిపాయలు ఉంచేసుకున్నాం కదా, ఇవి కూడా మనం ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లికారం కదా, కాస్త వెల్లుల్లి ఎక్కువే పడుతుంది. పెద్ద ఉల్లిపాయలు 2 వేసానండి నేను. బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవరు. కాస్త ఎక్కువే వేసాను నేను. ఇది అలా వేగుతుందండి. పాలకూర కట్ చేసుకున్నాం. ఇదిగోండి, పాలకూర చిన్నగా చాప్ చేసుకోవాలి. చాలా వీలైనంత సన్నగా. ఇదిగోండి, ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా. ఇదిగోండి, వీలైనంత చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కొంచెం కలర్ మారింది. ఇంకాస్త వేయించుకుందాం మనం ఆనియన్స్. ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. వచ్చాక మనం చల్లారాక మిక్సీ పట్టుకుంది. చూడండి, ఇంకాస్త వేగాలి. ఇదిగోండి, ఇలా వేగింది. స్టవ్ బంద్ చేస్తున్నా. గోల్డిష్ కలర్ వచ్చింది కదా, చూసారా? ఇది చల్లారాక మనం మిక్సీ పట్టించుకుందాం. పాలకూరని నేను కాడలతో పాటు చాప్ చేస్తున్నానండి. ఎందుకంటే లేతగానే ఉన్నాయి. ఇవి ఇక్కడే ఫ్రెష్గా పొలంలో తీస్తుంటే అక్కడి నుండి తెచ్చానండి. ఫ్రెష్ది కాబట్టి కాడలతో వేసేసుకున్నా. మరీ ముదురుగా ఉంటే కాడలు తీసేసేయండి. ఓకేనా? ఓకే అండి, ఇది ఆనియన్ వేయించాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకుందాం. మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టించుకుందాం. అందులో ఏమేమి వేయాలో నేను చూపిస్తాను.
ఇందులో చూడండి ఆనియన్స్ వేసేసుకున్న మిక్సీలో కాస్త చింతపండు వేయాలి. ఇదిగోండి 6 కట్టలు కదా, కొంచెం చింతపండు, కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది, భలేగా పుల్ల పుల్లగా కమ్మగా. అందులో మనం సాల్ట్ ఆల్రెడీ ఆనియన్స్ సరిపడా వేసాం కదా. ఇప్పుడు ధనియా పొడి, కారం అండి 2 స్పూన్స్ వేస్తున్నా. 2 స్పూన్స్ కారం, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, చూడండి గరం మసాలా వేసేసుకొని ఇవన్నీ మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీంతోపాటు నేను కొన్ని పల్లీలు వేస్తున్నానండి, నాకు ఇష్టమని వేస్తున్నా, వేయకపోయినా పర్వాలేదు. వేయించిన పల్లీలు కొంచెం వేసుకుంటున్నా, కమ్మగా బాగుంటుందని కొన్ని వేసానండి, 1 స్పూనున్నర. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటా. ఇదిగోండి మిక్సీ పట్టించుకున్నా. మిక్సీ పట్టిన పేస్ట్ ఇలా తయారైంది. ఇదిగోండి ఇందులో కొన్ని పల్లీలు వేసి మిక్సీ పట్టించుకున్నా. ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్ వేడెక్కిందండి. వేడెక్కాక ఆయిల్ వేసేసుకుందాం. ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులు 1 స్పూన్ వేసేసుకున్నాం. పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు 3 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇదిగోండి 3 ఎండుమిర్చి వేసేసుకుంటున్నా. ఇవి కాస్త వేగాలి. ఇందులో కాస్త ఇంగు వేసేసుకుంటున్నాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు పాలకూర వేసేసుకుంటున్నా. వేగింది కదా, పాలకూర వేసేసుకో. ఇదండి పాలకూర వేసేసుకున్నా, కలిపేసుకోవాలి మొత్తం బాగా. అంటే ఆయిల్లో పాలకూర కాస్త మగ్గాలండి. ఆయిల్ అయితే 4 టీ స్పూన్స్ వేసానండి, ఉంటాయి కదా ఆయిల్లో స్పూను, అందులో 4. దీనికి ఆయిల్ పడుతుంది, కమ్మగా ఉంటుంది. కొంచెం కర్రీ వేసేసుకున్న అన్నం చాలా కలుస్తుంది. అండ్ దెన్ కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి, చేస్తుంటే నాకు మళ్ళీ వీడియోలు తీయాలనిపిస్తుంది, కాస్త ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కాస్త మూత పెట్టి మనం మగ్గించుకుందామండి. ఆయిల్లో పాలకూర కాస్త వేగాలి. పాలకూర వేగుతుంది కదండి, దీంట్లో పసుపు ఉప్పు వేసుకుందాం. పసుపు 1 స్పూన్ అండి. అందులో ఆనియన్ పేస్ట్లో వేసా ఉల్లికారంలో, మళ్ళీ పాలకూరకు సరిపడా పసుపు, అండ్ దెన్ పాలకూరకు సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలండి. పాలకూర మగ్గుతుంది, కాస్త మగ్గాలి, వేగాలి. ఇంకా ఆ వాటర్ ఉంది కదా చూసారా, ఈ వాటర్ లేకుండా మొత్తం దగ్గరికి అయిపోవాలన్నమాట. అప్పుడు మనం ఉల్లికారం వేసుకున్నాం. ఆల్రెడీ అవి కూడా అన్నీ వేయించినవే కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఈ వాటర్ లేకుండా మనం చూసుకుంటే పాలకూరలో అయిపోతుంది. ఇదండి ఇట్లా అవుతుంది. ఇంకా వాటర్ ఉంది, కాస్త వాటర్ దగ్గర అవ్వాలి. అయ్యాక మళ్ళీ వేసుకుందాం ఉల్లికారం. మనం ఈ ఉల్లికారాన్ని అందులో వేసేసుకుందాం. అసలు దీన్ని కూడా ఆయిల్ పెట్టి పోపేసి
శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి తాలింపు వేసి ఆ తాలింపులో ముద్ద వేసి కాస్త ఉడికించి తిన్నా సూపర్ ఉంటుందండి. ఇది కూడా వస్తుంది. ఇదండి వాటర్ ఎగిరింది చూడండి, వాటర్ అబ్జర్వ్ చేసుకుంది, వాటర్ లేదు చూసారా. ఈ టైంలో మనము మిక్సీ పట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం వేసేసుకుందాం. ఉల్లి కారం వేసేసుకుందాం. ఇదిగోండి ఉల్లికారం వేసుకున్నాం. కలిపేసుకోవాలి మనం పాలకూరకు అంతా పట్టేటట్టు. కలిపేసుకోవాలి. ఇదిగోండి వేసి మూత పెట్టి ఆయిల్ సైడ్లకు వదులుతుంది కదా, పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఎలా వేగింది. కాస్త వాటర్ వేసేసుకుందాం. మిక్సీ పట్టాం కదా, కొంచెం వేసేసుకొని కలిపేసుకొని మనం మూత పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టి మనం మగ్గించుకుందాం.